నమస్కారం గురుగారు. నమస్కారం. గురువుగారు, ఈ మధ్యకాలంలో అందరికీ ప్రతి ఒక్కరికి ఆర్థికంగా కానీ ఇంట్లో సుఖంగా సౌఖ్యంగా ఉండాలని కోరుకుంటారు. రెమెడీస్ పరంగా చూస్తే పచ్చకర్పూరంతో ఒక పరిహారం చేస్తే ఇంట్లో ధనలక్ష్మి ఉంటుంది, ఆర్థికంగా ఎదుగుతుంటారు. నిజంగా ఏంటి పచ్చకర్పూరంతో ఎలాంటి పరిహారం చేసుకుంటే ఇల్లు సుభిక్షంగా ఉంటుంది? మీరు పచ్చకర్పూరంతో తాగారు పాపం. కొంచెం ముందుకెడితే ఈ మధ్యని బాంబే అలాంటి చోట్ల ఆ పచ్చకర్పూరంలో సెంట్లు కూడా కలుపుతున్నారు. అది మండుతుండగా సువాసన వస్తుంది అని చెప్పి. అంటే ఏమైంది, మన వాళ్ళు ఎప్పుడు కూడా ఏమిటంటే ముందు తెలుగువాడు గొప్పతనం అండి ఇది. ఎక్కడ ఏది ఉన్నా వేలం బెర్రీలో తెలుగువాడిని మించిన వాడు ఎవడూ లేడండి. మిగిలిన చోట్ల అలా ఉండదు. ఇప్పుడు పూణే లాంటి ప్రాంతాల్లో కొత్తగా కంప్యూటర్లు అక్కడే ప్రారంభమయ్యాయి, సెల్ ఫోన్లు అక్కడే ప్రారంభమయ్యాయి. ఈరోజు కూడా పూనా లాంటి చోట్ల రోడ్డు మీద నడుస్తూ ఎవడు ఫోన్ మాట్లాడు. డ్రైవర్లు కూడా ట్యాక్సీ ఫోన్ వస్తే పక్కకి ఆపి మాట్లాడి మరి. కానీ ఫోన్లను ఎలా వాడాలో చూస్తున్నారు కదా మనకి. తెలుగునాట ఎంత దరిద్రంగా వాడతాడో. వాడు ఎవడో మెసేజ్ పెట్టాట, ఆ మెసేజ్ చూసిన మొగుడు పెళ్ళాన్ని చంపేశాడు. ఎందుకని? ఐఎమ్ యూజింగ్ యువర్ వైఫై అని పెట్టాలి, వీడు వైఫై అని పెట్టాడు అంటాడు. ఇలాంటివే దేవాలయాల పూజల్లో కూడా వచ్చాయి. నిజమే. కానీ కర్పూరం అంటే అర్థం ఎందుకు వచ్చింది అసలు? దానికి ఎందుకు వచ్చింది? క్షేమం ఎందుకని? కర్పరం అంటే మన భాషలో ఇంగ్లీష్లో ఆర్బిట్, ఒక రకమైన వాతావరణాన్ని కలిగించేది ఇది. అది అధర్వణ వేదంలో దీనికి సంబంధించి మంచి మంత్రాలు ఉన్నాయి. కర్పూరం ఎందుకో చెప్దాం. ఇంకొక మంత్రం ఉంది, ధూపం వెలిగిస్తూ దేవాలయంలో చదువుతారు ఒకటి. ఏమని? దూరసి దూర్వంతం దూర్వామ దూర 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 అని చెప్పి. అందరూ ఏమనుకుంటారు, అది దూరసి దూ అంటే ధూపం కానీ, ధూకి ధూపానికి సంబంధం లేదండి. అది దేవుడికి హారతిస్తూ అగ్నిని చూపిస్తూ చెప్పే మంత్రం అది. దూరసి, ఓ అగ్నిదేవుడా, నీవు శత్రువులందరినీ దూరంగా తొలగిస్తావు. దూర్వంత దూర్వామ, నీ శక్తి చేత మేము కూడా శత్రువులను దూరంగా తొలగిస్తాం. ఎంచేతంటే వసువులు ఉన్నారు, నీకు హారతిస్తారు, వాళ్ళొక ఛందస్సుతో చేస్తారు. ఇంద్రాదులు ఉన్నారు, ఇంకో ఇలా అని చెప్పి మొత్తం 8 మంత్రాలు. అందుకని వచ్చింది. కానీ మనం ఏం చేస్తున్నాం, దూరం అంటూ దేవం. అలాగే ఇంకోటి ఉందండి, గంధద్వారా దురాదృశం గంధం సమర్పయామి. గంధం సమర్పయామికి గంధద్వారానికి సంబంధం లేదండి. గంధద్వారా దురాదృశం అన్నది ఎవరికి? లక్ష్మీ సూక్తం అది. ఇక్కడ గంధ ఏమిటిది? ఏం లేదు, జరిగింది ఏమిటంటేనండి, ఆ మంత్రం గుర్తు రాదు కనుక ఇది ఆ పదం అనేది చేసుకోండి చెప్పారు, పెద్దలు చెప్పారు, తప్పేం లేదు. అలాగే ఇక్కడ కూడా కర్పూరానికి కూడా దేనికంటే, ఆ కర్పూరంలో ఉన్న విశేషం ఏమిటి అంటే, అంగిరసులనే మహర్షుల తపశ్శక్తి అంతా కూడా దాంట్లో చేరింది. దాంతో వెలిగించి అగ్నిని జోడించి హారతిస్తూ ఉంటే, అగ్నికి గుర్తేమంటే పొగ. ఆయన ఉంటాడు. ఆయన ఏం చేస్తాడు, మనకి శత్రుదోషాలేం లేకుండా చూసుకుంటాడు. మన మీద నరదృష్టి లేకుండా చూసుకుంటాడు. అంతేకాదు చుట్టుపక్కల స్వభావ సిద్ధమైన జబ్బులు కొన్ని ఉంటాయి, అవి మనలోకి రాకుండా చూసుకుంటాడు ఆయన. ఇందుకోసం కర్పూరం. అయితే దీన్ని హారతి కర్పూరం అన్నారు. అసలు హారతే సరిపోయింది, కర్పూరం యాదగిరి గుట్ట అన్నాడు ఒకడు, గిరి అన్నా గుట్ట అన్నా ఒకటే కదా. ఇలాంటి మనకు అలవాటు. అంచేత అది కర్పూరం. కర్పరం అంటే ఒక వాతావరణాన్ని కలిగిస్తుంది. అది ఆయుర్వేదంలో అయితే చాలా గొప్పగా చెప్పారు. అది పీల్చినప్పుడు మనకి వాయు సంచార సంబంధమైన దోషాలు తొలగి లోపల ఈ వాయు సంచార గ్రంథులు ఉంటాయి కదా, అవన్నీ చక్కగా ఉంటాయి. దాంట్లో ఉన్న శక్తి చేత జీర్ణం కూడా పెరుగుతుంది, ఇది కూడా శక్తి కూడా పెరుగుతుంది. ఇందుకోసం అంటే ఏం జరిగింది, అంతమంది ఒక తోటకు వస్తున్నారు, ఒక్కొక్కడి ఆలోచన ఒక్కొక్కటి శరీరం అలాంటి వాటి వల్ల ఏమన్నా ప్రమాదాలు అవుతాయేమో, రోగాలు వస్తాయి. అందుకని కర్పూర జాగ్రత్తలు చూపించడం అన్నది అది అలవాటు చేశారు. అంతేకాదండి,
తోరణాలు కడతారు కదా, ఉమ్, ఎందుకు తోరణాలు అవసరం ఏముంది, రంగుల పూలు కట్టేయచ్చు కదా. మామిడాకుల గొప్పతనం ఏంటో తెలిసిన, ఇవాళ కడితే ఉమ్. 21 రోజుల దాకా అవి ఎండిపోయేదాకా కూడా దాంట్లోంచి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది, ఆక్సిజన్ పెడుతుంది. ఓహో. దాని లక్షణం అది. అంటే శుభకార్యం జరిగిన 10 మంది ఒక తోట చేరుతున్నారంటే మామిడి మండలు కట్టాలి. ఉత్సవం, ఉత్సవం భగవంతుని పేరు చెప్పి చేసే యజ్ఞము. ఇన్ని ఉన్నాయండి అక్కడ వాటిల్లోనూ. అలాంటిదే కర్పూరం కూడాను, దానివల్ల క్షేమం కలుగుతుంది. తర్వాత కర్పూరం వల్ల మనకి అమ్మవారికి ఉన్న వైభవం చెప్పేటప్పుడు శ్రీ సూక్తంలో కూడా వస్తుంది. ఆర్ద్రాం జ్వలంతీం అని మంత్రం. ఆవిడ ఆర్ద్ర జ్వలంతి అంటే మెత్తదనం ఉంటుంది, అదే సమయం లోపల కాంతి కూడా ఉంటుంది. కర్పూరం కూడా అంతే కదా. అంచేత కర్పూరము మహాలక్ష్మి స్వరూపము. అంచేత ఆర్ద్రత అంటే తడని కాదు, మన హృదయంలో దయ. జ్వలంతి, శత్రువు అన్నవాడు వస్తే మన దగ్గరికి రానివ్వకుండా చేసే శక్తి, అదా కర్పూరానికి ఉంది. అంచేత పచ్చ కర్పూరము కానీ ఏమన్నా కర్పూరం కానీ చేసినట్టయితే క్షేమం కలుగుతుంది. ఇంకొక చిన్న ట్రిక్ ఉంది, ఎవళ్ళు చెప్పరు పాపం, స్వామీజీలకి టైం లేదు, జ్యోతిష్కులకి టైం లేదు. ఆటో డ్రైవర్ లాంటి వాళ్ళు ఉంటారు, మరొకళ్ళు ఉంటారు చదువుకోలేరు, వాళ్ళు మంత్రాలు విను, వాళ్ళు చేసే వృత్తులు బాగా జరగాలి. ఏడు మార్గం తాయిత్తులు కట్టుకోదు, చాలా సింపుల్ మెథడ్ తెలుసా. ఇప్పటికీ పల్లెటూళ్ళల్లో గుర్రబండి తీసేటప్పుడు వాడు పొద్దున్న లేచి దండం పెట్టి దీపం చూపించి హారతిలా ఇచ్చి గుర్రబండి కడతాడు. సాయంకాలం తిరిగి వచ్చిన తర్వాత గుర్రం ఇప్పేది దాంట్లో కట్టేప్పుడు మళ్ళీ బంద్ చేస్తాడు. ఇది ఎవరైనా చేశారా? మన వాహనాలకి చేసినట్టయితే క్షేమం కలుగుతుంది. అది మనం ఆటో డ్రైవర్ లాంటి వాళ్ళు చేసుకోవచ్చు. అది అంటే ఏమవుతుంది, ధనలాభం ఉంటుంది, క్షేత్రలాభం ఉంటుంది, ప్రమాదరాహిత్యం. ఇవన్నీ కూడా కర్పూరానికి సంబంధించి మనం చాలా తక్కువగానే చెప్పుకున్నాం. సుమారు 72 మంత్రాలు యజుర్వేదంలో ఉన్నాయి. అదే పద్ధతి లోపల మనకి అథర్వణ వేదంలో అయితే ఇంకా విశేషంగా చెప్పారు. ఓకే అంటే అది విశేషం. ఓకే అంటే మామూలు పచ్చకర్పూరం ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి కూడా 3 నామాలు అదే పెడతారు అంటారు. ఆ 3 నామాలు ఏవి పెట్టడంలో అక్కడ కారణాలు వేరే మళ్ళీ. అది అది నైస్. కర్పూర దీపం, అలాగే కర్పూరాన్ని స్వామికి సమర్పిస్తారు. కర్పూరంలో ధరించే వాళ్ళు ఉంటారు కొంతమంది, అది తప్పేం లేదు. ఇది వీటని ఇంట్లో కర్పూరం వాడడం వల్ల అన్ని శుభాలు జరుగుతాయంటారు. దీనికోసం కారణం. నైస్.